ఏమీ నెరగనినా కేడపుణ్యము. ఉపోద్ఘాతం. ఈ కీర్తనలో అన్నమయ్య తనలోని అజ్ఞానాన్ని, అశక్తతను దైవం ముందు ఒప్పుకుంటున్నారు. మనిషి చేసే పూజలు, స్తుతులు అన్నీ దైవ ప్రేరణతో జరిగేవే తప్ప స్వతహాగా మనిషికి ఏ శక్తి లేదని ఇందులో వివరించారు. తనను తాను రాతి బొమ్మతో, మాని బొమ్మతో, కట్టె బొమ్మ, తోలు బొమ్మతో పోల్చుకుంటూ సంపూర్ణ శరణాగతిని ప్రకటించారు. తెలుగు సారాంశం. ముందున్న దైవమా, నేనొక తామస గుణం కలవాడిని, నాకేమీ తెలియదు, నాకెక్కడి పుణ్యం లభిస్తుంది? పాపపు చేసే ఈ చేతులతో నిన్ను పూజించే కటికవాడిని నేను. నా ప్రాణాన్ని కాపాడే చిత్తం నీదే అయినప్పుడు నేనొక రాతి బొమ్మను మాత్రమే, నా భారమంతా నీదే. ఎంగిలి నోటితో నిన్ను పొగిడే హీనమైన ప్రాణిని నేను. నీవు తేనె పూసి ఎటు తిప్పితే అటు తిరిగే కట్టె బొమ్మను, మాని బొమ్మ నేను. సంసార సాగరంలో మునిగిపోయే మూర్ఖుడిని నేను. ఓ వెంకటేశ్వర, నీవు ఆడించే తోలుబొమ్మను నేను, నన్ను నీవే కాపా. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ poignant hymn of self-surrender, Annamaya presents himself as a mere instrument in the hands of the divine. He claims no merit, punya, for his prayers or praises, stating that they are all driven by God's will. Using vivid imagery, he compares himself to a stone statue, Rati Bomma, a wooden puppet, Mani Bomma, and a leather puppet, Tolu Bomma. He tells Lord Venkateshwar that since the soul and the intellect are his creations, the entire responsibility of his salvation lies with the Lord alone. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. ఏమీ నెరగనినా కేడపుణ్యము, తామసుండజుమ్మి ముందరునున్న దైవమా. భావము. నా కళ్ల ముందే ఉన్న ఓ దైవమా, నాకేమీ తెలియదు, నాకెక్కడి పుణ్యం వస్తుంది? నేనొక అజ్ఞానిని, తామసుడను. తామసుడు అంటే అజ్ఞానంలో, బద్ధకంలో మునిగి ఉన్నవాడు. తన కళ్ల ముందే భగవంతుడు ఉన్నా గుర్తించలేని స్థితిలో ఉన్నానని, తనకంటూ ఏ ప్రత్యేక అర్హత లేదని అన్నమయ్య వినమ్రంగా చెబుతున్నారు. చరణం 1. పాతకపు జేతులనే పట్టి నిన్ను పూజించు, ఘాతుకుడా నాకు నెక్కడి పుణ్యము, చేతనము బోధిసేయి చిత్తము నీదేకానా, రాతి బొమ్మజుమ్మీ భారము నీది దైవమా. భావము. పాపాలు చేసే ఈ చేతులతోనే నిన్ను పూజించే కటికవాడిని, ఘాతుకుడను నేను. నాలోని చేతనాన్ని, ప్రాణాన్ని నడిపించే మనస్సు నీదే అయినప్పుడు నేనొక రాతి బొమ్మను మాత్రమే. నా బాధ్యత నీదే. వివరణ. మనం దేవుడికి పూజ చేస్తున్నామని గర్వపడతాం. కాని అన్నమయ్య ఆ చేతులు పాపాలు కూడా చేస్తాయని, అటువంటి చేతులతో చేసే పూజ వల్ల పుణ్యం రాదని అంటున్నారు. ప్రాణశక్తి దైవానిదే అయినప్పుడు శరీరం ఒక రాతి బొమ్మ వంటిదే. శిల్పి చెక్కిన రాతి బొమ్మకు ఎలాగైతే స్వతంత్రం ఉండదో, తనకు లేదని భావం. చరణం 2. ఊనెన ఎంగిలినోర నొప్పగునెను బొగడు, హీన జంతువునకు నాకేటి పుణ్యము, తేనె ఊసి నీ విట్లా దిప్పగానే తిరిగేటి, మాని బొమ్మజుమ్మీ నామతిలోని దేవమా. భావము. ఎంగిలి నోటితో, అపవిత్రమైన మాటలతో నిన్ను స్తుతించే అల్పుడిని నేను. నీవు నోటికి తేనె పూసి, మాయా సుఖాలు చూపి, ఎటు తిప్పితే అటు తిరిగే కట్టె బొమ్మను, మాని బొమ్మ నేను. వివరణ. మాని బొమ్మ అంటే చెక్కతో చేసిన బొమ్మ. సూత్రధారుడు దారాలు లాగుతుంటే అది కదులుతుంది. భగవంతుడు తన బుద్ధిలో ఉండి మాయ అనే తేనెతో లోకపు ఆశలు చూపి ఆడిస్తున్నాడని, అందుకే తాను అటు ఇటు తిరుగుతున్నానని చమత్కరిస్తున్నారు. చరణం 3. జాలిబడి సంసార జలధిలో మునిగేటి, కూడడ నాకేటి తేకువ పుణ్యము, పాలువోసి పెంచిన నా పాలి వెంకటేశనే, తోలి బొమ్మజుమ్మీ కాతువుగాని దైవమా. భావము. కష్టపడలేక సంసార సాగరంలో మునిగిపోయే మూర్ఖుడిని, కూడడను నేను. నన్నెమతో పెంచిన ఓ వెంకటేశ్వర, నేనొక తోలు బొమ్మను. నీవు ఎలా ఆడిస్తే అలా ఆడతాను, నన్ను కాపాడవలసిన వాడివి నీవే. వివరణ. తోలు బొమ్మలాటలో బొమ్మలు కేవలం తెరమీద కనిపిస్తాయి, కాని వాటిని ఆడించేవాడు వెనుక ఉంటాడు. అలాగే మన జీవిత నాటకానికి సూత్రధారి వెంకటేశ్వరుడే. మనిషి తనంతటా తాను పుణ్యం సంపాదించుకోలేడని, దైవమే ఆ బొమ్మను సరైన మార్గంలో నడిపించాలని వేడుకుంటున్నారు.
తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన అకించన్యము, నాకంటూ ఏమీ లేదనే భావం మరియు మహావిశ్వాసము, దైవమే కాపాడుతాడనే నమ్మకం అనే శరణాగతి లక్షణాలను కలిగి ఉంది. నిరహంకారం, తన పూజను, స్తుతిని కూడా తక్కువ చేసి చూసుకోవడం ద్వారా అన్నమయ్య అహంకారాన్ని పూర్తిగా తుడిచిపెట్టారు. సూత్రధారి పాత్రధారి, దేహం కేవలం ఒక బొమ్మ, రాతి, కట్టె, తోలు అని లోపల ఉండి నడిపించేవాడు పరమాత్మ అని గ్రహించడమే పరమజ్ఞానం. భారన్యాసము, భారము నీది దైవమా అనడం ద్వారా తన రక్షణ బాధ్యతను పూర్తిగా భగవంతునికే అప్పగించారు. ఈ సంకీర్తన మనలో వినమ్రతను పెంచి మన జీవిత చక్రం ఆ దైవానికే అంకితం చేయాలని బోధిస్తుంది. అన్నమాచార్యుల వారు అత్యంత శక్తివంతమైన లౌకిక ఉదాహరణలతో మనస్సు యొక్క మొండితనాన్ని, దేహ వాంఛల స్వభావాన్ని ఈ కీర్తనలో ఎండగట్టారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని వస్తువుల నైజం ఎలా మారదో, భగవంతుని కృప లేనిదే మనస్సు కూడా అలాగే మూర్ఖత్వంలో పడి ఉంటుందని ఇందులో వివరించారు. భారమైన వేపమాను పాలువోసి పెంచినాను, ఉపోద్ఘాతం. ఈ కీర్తనలో అన్నమయ్య ప్రకృతి స్వభావాన్ని, ఇన్హెరెంట్ నేచర్ చర్చించారు. వేప చెట్టుకు పాలు పోసినా చేదుపోదు, కుక్క తోకను కట్టి ఉంచినా వంకర పోదు. అలాగే పాపాలకు అలవాటు పడిన మనస్సుకు ఏ హితబోధలు చేసినా అది దారికి రాదు. కేవలం శ్రీవెంకటేశ్వరుని అపారమైన కృప సోకినప్పుడు మాత్రమే ఈ మొండి ఆశలు నశిస్తాయని ఆయన సందేశం ఇచ్చారు. తెలుగు సారాంశం: పెద్ద వేప చెట్టుకు పాలు పోసి పెంచినంత మాత్రాన అది తీపిగా మారుతుందా? అది చేదుగానే ఉంటుంది. కుక్క తోకను గట్టిగా బద్దెలు కట్టి చక్కగా ఉంచాలని చూసినా అది వంకరగానే ఉంటుంది. అలాగే ఈ దేహ వికారాలు ఎన్నిసార్లు చెప్పినా వినవు. నీటిలో ఎంతకాలం నానబెట్టినా గుడ్డలి మెత్తబడదు. పాపాల్లో పడ్డ మనస్సు కూడా అంతే మొండిది. తేలును తెచ్చిపెట్టుకుంటే అది కుడుతుంది తప్ప ఊరుకోదు. అలాగే ఆశలు కూడా మనల్ని వేధిస్తూనే ఉంటాయి. కేవలం వెంకటపతి కృప అనే వెలుగు సోకినప్పుడే ఈ చీకటి ఆశలు తొలగిపోతాయి. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ ఇన్సైట్ఫుల్ హిమ్, Annamaya explains that certain inherent traits cannot be changed by external efforts. Just as the neem tree remains bitter even if watered with milk, a dog's tail remains curved even if tied straight, and an axe remains hard even if soaked in water, the human mind remains stubborn in its sinful ways despite constant advice. He compares worldly desires to a scorpion kept in a garment, which will inevitably sting. He concludes that only the supreme grace of Lord Venkateshwar can transform such a rigid mind and eliminate deep-rooted desires. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. భారమైన వేపమాను పాలువోసి పెంచినాను, తీరని చేదేకాక తీయనుండినా. భావము. చేదుతో నిండిన పెద్ద వేప చెట్టుకు పాలు పోసి పెంచినంత మాత్రాన దాని సహజ సిద్ధమైన చేదు గుణం పోయి తీపిగా మారుతుందా? మారదు కదా. వివరణ. వేపమాను అంటే ఇక్కడ మన అజ్ఞానంతో కూడిన సంస్కారం. బాహ్యంగా మనం ఎన్ని పుణ్యకార్యాలు చేసినా లోపల ఉన్న కుసంస్కారం లేదా చేదు గుణం, దుర్గుణాలు భగవత్ కృప లేనిదే తొలగవని భావం. చరణం 1. పాయదీసి కుక్కతోక బద్దలు వెట్టి బిగిసి, ఛాయకెంత గట్టిగాను చక్కనుండీనా, కాయవు వికారమిది కలకాలము జెప్పినా, పోయిన పోకలేకాక బుద్ధి వినీనా. భావము. కుక్కతోక వంకరను సరిచేయాలని బద్దెలు పెట్టి గట్టిగా కట్టి ఉంచినా అది ఎప్పటికైనా వంకరగానే ఉంటుంది. అలాగే ఈ శరీరానికి సంబంధించిన వికారాల గురించి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి మారదు, పాత అలవాట్ల వైపే పరుగులు తీస్తుంది. వివరణ. కుక్కతోక సామెతను అన్నమయ్య మన చంచలమైన మనస్సుకు అన్వయించారు. ఎన్ని నియమాలు పెట్టుకున్నా ఇంద్రియాలు వాటి పాత అలవాట్లను వదలవు. చరణం 2. ముంచి నీటిలోన మూల నానబెట్టుకున్న మించిన గొడ్డలి నేడు మెత్తనయినా, పంచమహాపాతకాల బారిబడ్డ చిత్తమిది, దంచి చెప్పినాను తాకి వంగీనా. భావము. గొడ్డలిని నీటిలో ఎంతకాలం నానబెట్టినా అది ఇనుము కాబట్టి గట్టిగానే ఉంటుంది కాని మెత్తబడదు. అలాగే 5 మహాపాపాలకు అలవాటు పడిన ఈ మనస్సును ఎన్ని రకాలుగా హెచ్చరించినా అది లొంగదు. వివరణ. గొడ్డలి లాంటి కఠినత్వం మన అహంకారానికి గుర్తు. నీరు,
జ్ఞానబోధ పోసినా ఆ కఠినత్వం కరగదు. దంచి దంచి చెప్పినా అంటే పదే పదే బోధించినా అని అర్థం. చరణం 3 కూరిమితో తేలుదెచ్చి కోకలోన బెట్టుకున్నా సారెసారె గుట్టుగాక చక్కనుండీనా వేరులేని మహిమల వెంకట విభుని కృప ఘోరమైన ఆశ మేలుకోర సోకీనా. భావము తేలును ఎంతో ప్రేమతో తెచ్చి చీర కొంగులో కట్టుకున్నా అది కుడుతుంది తప్ప ఊరుకోదు. అలాగే ఆశలు కూడా మనల్ని బాధిస్తూనే ఉంటాయి. అచంచలమైన మహిమలుగల వెంకటేశ్వరుని కృప సోకినప్పుడు మాత్రమే ఈ భయంకరమైన ఆశలు నశిస్తాయి. వివరణ: తేలు అంటే లౌకిక ఆశలు. మనం ఆశలను ప్రేమతో పెంచుకుంటాం, కూరిమితో. కాని అవి మనల్ని చివరకు దుఃఖానికే గురిచేస్తాయి. సూర్యకాంతి సోకగానే చీకటిపోయినట్లు స్వామి కృప సోకగానే ఈ ఆశ అనే చీకటి మాయమవుతుంది. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన స్వభావం మరియు పరివర్తన మధ్య ఉన్న సంఘర్షణను చూపుతుంది. సహజ గుణం: మనిషి తన అలవాట్లను మార్చుకోవడం చాలా కష్టం. లోకంలోని ఉదాహరణల ద్వారా అన్నమయ్య మన అశక్తతను గుర్తుచేశారు. అహంకార కాఠిన్యం: గుదలి ఉదాహరణ ద్వారా మన మనసు ఎంత కఠినంగా తయారైందో వివరించారు. కృపయే శరణ్యం: మన ప్రయత్నం పాలు పోయడం, తోక కట్టడం, నీటిలో నానబెట్టడం ఫలించదు. కేవలం పరమాత్మ కృప అనే అలౌకిక స్పర్శ మాత్రమే మనిషిని మార్చగలదు. ఈ సంకీర్తన నమ్రతను నేర్పుతుంది. మన ప్రయత్నాల కంటే దైవ ప్రార్థన మిన్న అని చాటి చెబుతుంది. అన్నమాచార్యుల వారు ఈ కీర్తనలో భగవద్భక్తుల యొక్క అసమానమైన స్వేచ్ఛను, వారి ఆధ్యాత్మిక ఉన్నతిని అద్భుతంగా వర్ణించారు. విష్ణు భక్తులకు ఈ విశ్వంలో ఏదీ అడ్డంకి కాదని, వారు సమస్త లోకాలను దాటి వెళ్లగలరని ఇందులో చాటి చెప్పారు. ఆకాశమడ్డమా అవ్వలయున్నడ్డమా ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన వైష్ణవ మహిమను తెలుపుతుంది. శ్రీ మహావిష్ణువును సేవించే భక్తులకు భౌతికమైన సరిహద్దులు కాని, దివ్యలోకాల ఆకర్షణలు కాని అడ్డురావు. వారు ప్రకృతిని, మాయను దాటి పరమాత్మను చేరుకోగలరని అన్నమయ్య ఈ కీర్తన ద్వారా భక్తులలో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపారు. తెలుగు సారాంశం: శ్రీ మహావిష్ణువును భజించే సేవకులకు ఆకాశం అడ్డుకాదు, దాని అవతల ఉన్న లోకాలు కూడా అడ్డుకావు. పాతాళం కాని, భూతలం కాని వారిని బంధించలేవు. వారికి పుణ్యక్షేత్రాలు, సేతువు నుండి కైలాసం వరకు నిత్య నివాసాలు. హరిదాసులకు ఇంద్రలోకం, అమరావతి కాని, అజ్ఞానం అనే చీకటి కాని, చివరికి బ్రహ్మలోకం కాని అడ్డుకావు. వెంకటేశ్వరుని దాసులైన వైష్ణవులు సమస్త బ్రహ్మాండాలను, లోకాలను అనుభవిస్తూ విహరిస్తూ పరమపదాన్ని అత్యంత సులభంగా చేరుకుంటారు. English summary: In this hymn, Annamaya celebrates the spiritual sovereignty of the devotees of Lord Vishnu. He asserts that for a true servant of God, neither the vast sky nor the realms beyond can act as a barrier. Whether it is the underworld, Patala, the earth, or even higher heavens like Amravati and Brahmaloka, nothing can obstruct the path of a pure soul. These Vara-Vainavas enjoy the bliss of all worlds while being completely detached, eventually reaching the supreme abode, Paramadha, of Lord Venkateshwar without any hindrance. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి: ఆకాశమడ్డమా అవ్వలయున్నడ్డమా శ్రీకాంతు భజించు సేవకులకు. భావము: లక్ష్మీదేవి భర్తయైన శ్రీహరిని భజించే సేవకులకు ఈ అనంతమైన ఆకాశం కాని, దాని అవతల ఉండే మరే ఇతర లోకాలు కాని అడ్డగింతువని, అడ్డంకి కావు. వివరణ: సాధారణ జీవులకు ప్రకృతి సిద్ధమైన సరిహద్దులు ఉంటాయి. కాని భక్తుడు తన మనస్సును దైవంతో అనుసంధానించినప్పుడు అతడు భౌతిక పరిమితులను దాటిపోతాడు. వారి ఆధ్యాత్మిక గమ్యానికి విశ్వంలో ఏదీ అడ్డు నిలువలేదు. చరణం 1: పాతాళమడ్డమా బలిమధను దాసులకు, భూతలం బడ్డమా పుణ్యులకును, సేతు కైలాసములు చిరభూములినియును, పై త్రోవలట పరమ భాగవతులకును. భావము: బలిచక్రవర్తి గర్వాన్ని అణిచిన వామనుడు విష్ణువు. స్వామి భక్తులకు పాతాళం అడ్డుకాదు. పుణ్యాత్ములకు ఈ భూమి అడ్డుకాదు. రామేశ్వరం, సేతువు,
నుండి కైలాసం వరకు ఉన్న పుణ్యభూములన్నీ వారికి నిత్య నివాసాలే. పరమ భాగవతులకు ఇవన్నీ ఉన్నత లోకాలకు వెళ్లే దారుల వంటివి. వివరణ: భక్తులకు కింది లోకాలు, పాతాళం, మధ్య లోకాలు, భూమి బంధనాలు కావు. వారు పుణ్యక్షేత్రాల మహిమతో ఉన్నతమైన పై త్రోవలకు, ఆధ్యాత్మిక మార్గాలకు సులువుగా చేరుకుంటారు. చరణం 2. అమరావత మడ్డమా హరిదాసులకు మహా తిమిరంబు లడ్డమా దివ్యులకును కమలాసనుని లోకంబదియు నడ్డమా విమలాత్ములై వెలుగు విష్ణుదాసులకు. భావము: విష్ణువును కొలిచేవారికి ఇంద్రుని అమరావతి అడ్డుకాదు, అంటే వారు ఆ స్వర్గ సుఖాలకు లోబడరు. జ్ఞానులకు అజ్ఞానం అనే చీకటి, తిమిరము అడ్డుకాదు. నిర్మలమైన మనస్సు కలిగిన విష్ణుదాసులకు బ్రహ్మదేవుని సత్యలోకం కూడా అడ్డుకాదు. వివరణ: చాలామంది పుణ్యం చేసి స్వర్గానికో, బ్రహ్మలోకానికో వెళ్లి అక్కడే ఆగిపోతారు. కాని విష్ణు భక్తుడు సుఖాలను కూడా తృణీకరించి నేరుగా మోక్షం వైపు సాగిపోతాడు. వారిని అజ్ఞానం కాని, స్వర్గభోగాలు కాని ఆపలేవు. చరణం 3. పరమపద మడ్డమా బ్రహ్మాండధరుడైన ధర వెంకటేశ్వరుని దాసులకును 20 లోకముల నిన్నిటా భోగించి వరుసలను విహరించు వరవైష్ణవులకు. భావము: సమస్త బ్రహ్మాండాలను మోసే ఆ వెంకటేశ్వరుని దాసులకు పరమపదం, వైకుంఠం కూడా అడ్డుకాదు, అంటే వారు దానిని సులభంగా పొందుతారు. లోకాల్లోని భోగాలను అనుభవిస్తూనే వాటికి అంటకుండా విహరించే శ్రేష్ఠులైన వైష్ణవులకు ఏదీ అసాధ్యం కాదు. వివరణ: పరమపదం అనేది అత్యంత కష్టసాధ్యమైనది. కాని వెంకటేశ్వరుని ఆశ్రయించిన వారికి అది హస్తగతమవుతుంది. ఇక్కడ భోగించి అంటే ప్రాపంచిక సుఖాలు కాదు, ప్రతి వస్తువులోనూ దైవాన్ని చూస్తూ పొందే ఆనందం. అటువంటి వర వైష్ణవులు, శ్రేష్ఠ భక్తులు విశ్వమంతా స్వేచ్ఛగా తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన భక్తి యోగం యొక్క సర్వశ్రేష్ఠతను చాటుతుంది. అనన్య భక్తి: భక్తుడి దృష్టి కేవలం పరమాత్మ మీదనే ఉంటుంది కాబట్టి మధ్యలో వచ్చే సిద్ధులు, స్వర్గ సుఖాలు అతడిని ప్రలోభపెట్టలేవు. లోకాతీత స్థితి: భక్తుడు ఈ లోకంలోనే ఉన్నా అతడి ప్రాణం మరియు ప్రయాణం లోకాతీతంగా సాగుతాయి. వైష్ణవ లక్షణం: వరవైష్ణవుడు అంటే కేవలం నామం ధరించినవాడు కాదు, నిర్మలమైన ఆత్మ, విమలాత్ముడు కలిగి సమస్త బ్రహ్మాండాలలో దైవాన్ని దర్శించేవాడు. శ్రీ వెంకటేశ్వరుని శరణు వేడిన భక్తుడికి మోక్షమార్గం నిష్కంటకమని అన్నమయ్య ఇచ్చిన అభయం ఈ కీర్తనలో ధ్వనిస్తుంది. అన్నమాచార్యులవారు అత్యంత క్లుప్తంగా, సంస్కృత పద భూయిష్టంగా శ్రీనివాసుని పరబ్రహ్మ స్వరూపాన్ని కీర్తించిన సంకీర్తన ఇది. దేవగాంధారి రాగంలో సాగే ఈ కీర్తన స్వామివారి అనంతమైన శక్తిని, కరుణను చాటి చెబుతుంది. ఆదిదేవ పరమాత్మ ఉపోద్ఘాతం: ఈ కీర్తన పరమాత్మ యొక్క సర్వోన్నత స్థితిని స్తుతిస్తుంది. భగవంతుడు కేవలం ఒక రూపానికి పరిమితం కాదని, ఆయనే సృష్టికర్త అని, వేదాలన్నిటికీ సారమని అన్నమయ్య ఇందులో ఉద్ఘాటించారు. ప్రతి 000 చరణం చివర నమో నమో అంటూ సాగే ఈ సంకీర్తన ఒక మంత్రంలాంటి అనుభూతిని ఇస్తుంది. తెలుగు సారాంశం: సృష్టికి మూలమైనవాడా, పరమాత్మవైన ఓ స్వామి! వేదాలకు, వేదాంతాలకు అందనివాడా నీకు నమస్కారం. పరాత్పరుడవైన నీవు భక్తుల సంసార బంధాలను తొలగించేవాడవు. చరాచర జగత్తుకు తండ్రివైన నీకు నమస్కారం. గదను ధరించినవాడా, వెంకటగిరిపై కొలువుదీరినవాడా, సదానంద స్వరూపుడవై ప్రసన్నుడవు కావయ్యా నీకు నమస్కారం. ఇంగ్లీష్ సమ్మరీ: This hymn is a grand salutation to Lord Venkateshwar, recognizing him as the Supreme Soul, Paramatma, and the primeval deity, Adideva. Annamaya praises the Lord as the essence of the Vedas and Upanishads, the destroyer of the cycle of birth and death for his devotees, and the creator of all living and non-living beings. He concludes by hailing the Lord as the resident of Venkatadri, who is always blissful and ready to bless his seekers. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి: ఆదిదేవ పరమాత్మ, వేద వేదాంత వేద్య నమో నమో. భావము: సృష్టికి ఆదిపురుషుడవైనవాడా, పరమాత్మవైనవాడా. వేదాల ద్వారా, వేదాంత సారాంశం, ఉపనిషత్తుల,
ద్వారా మాత్రమే తెలుసుకోదగినవాడా నీకు నమస్కారం. వివరణ: ఆదిదేవ అనగా అందరికంటే ముందున్నవాడు. వేదాంత వేద్య అనగా కేవలం చదవడం వల్ల కాక జ్ఞానం ద్వారా అనుభవపూర్వకంగా తెలుసుకోదగినవాడని అర్థం. భగవంతుడు జ్ఞానస్వరూపుడని అన్నమయ్య ఇక్కడ స్పష్టం చేశారు. చరణం 1. పరాత్పరా భక్తభవభంజన చరాచర లోకజనక నమోనమో. భావము: అందరికంటే పైనున్నవాడా, పరాత్పర, భక్తుల సంసార బంధాలను భవ నశింపజేసేవాడా. కదిలేవి చర కదలనివి అచర అయిన ఈ సమస్త లోకాల తండ్రివైన నీకు నమస్కారం. వివరణ: భగవంతుడు సృష్టికర్త మాత్రమే కాదు, భక్తుల కష్టాలను తీర్చే రక్షకుడు కూడా. భవభంజన అనగా జన్మమృత్యు చక్రం నుండి విముక్తి ప్రసాదించేవాడు. చరణం 2. గదాధర వెంకటగిరి నిలయ సదానంద ప్రసన్న నమో నమో. భావము: గదను ధరించినవాడా, వెంకటగిరియే నివాసముగా కలిగినవాడా, ఎల్లప్పుడూ ఆనంద స్వరూపుడవై భక్తులపై ప్రసన్నమైన చూపులు చూసేవాడా, నీకు నమస్కారం. వివరణ: ఇక్కడ స్వామిని గదాధరుడు, విష్ణువు అని సంబోధించడం ద్వారా ఆయన దుష్ట శిక్షణ చేసే శక్తిని గుర్తుచేశారు. వెంకటగిరిపై ఉన్న ఆ మూర్తి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమని, ఆయనే మనకు ఆనందాన్ని ప్రసాదిస్తారని అన్నమయ్య వివరిస్తూ కీర్తనను ముగించారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన బ్రహ్మతత్వము మరియు అర్కావతార మహిమను సమన్వయం చేస్తుంది. నిర్గుణ సగుణ రూపం వేదాలకు అందడని చెబుతూనే నిర్గుణ వెంకటగిరి నిలయుడని, సగుణ కీర్తించడం ద్వారా భక్తులకు సులభమైన మార్గాన్ని చూపారు. లోకజనక: భగవంతుడు కేవలం ఒక వర్గానికి కాదు, సమస్త జీవకోటికి చరాచర తండ్రి అని చెప్పడం ద్వారా విశ్వజనీనమైన తత్వాన్ని బోధించారు. నమో నమో పునరుక్తిగా నమస్కారం చేయడం అనేది అహంకారాన్ని వీడి పూర్తిగా దైవానికి లొంగిపోవడానికి, శరణాగతికి సంకేతం. ఈ సంకీర్తన శ్రీ వెంకటేశ్వరుని ఉనికిని మన హృదయంలో నిరంతరం స్మరించుకోవడానికి ఒక దివ్యౌషధం వంటిది. అన్నమాచార్యులవారు అనన్య భక్తి, వేరొక దైవం లేదా కోరిక లేని భక్తి యొక్క ప్రాముఖ్యతను ఈ కీర్తనలో అత్యంత మధురంగా వివరించారు. శ్రీహరిని ఆశ్రయించిన తర్వాత కూడా ఇతర విషయాల మీద మనసు పోవడం వ్యర్థమని ఇందులో హెచ్చరించారు. హరి గొలిచియు మరీ నపరముల ఉపోద్ఘాతం ఈ కీర్తన భక్తుని యొక్క ఏకాగ్రతను పరీక్షిస్తుంది. పరమాత్మను పొందిన తర్వాత కూడా మనిషి ఇంకా ఏవో లౌకిక సుఖాల కోసం, ఇతర శక్తుల కోసం ప్రాకులాడటం ఎంతటి అవివేకమో అన్నమయ్య ఇక్కడ విశ్లేషించారు. భగవంతుడిని, ఆయన భక్తులను నమ్ముకోవడమే అసలైన మార్గమని ఇందులో చాటి చెప్పారు. తెలుగు సారాంశం: శ్రీహరిని పూజించిన తర్వాత కూడా ఇతర లోక విషయాల గురించి ఆలోచించడం ఎందుకు? స్థిరంగా ఆయననే నమ్ముకోవాలి కదా. పద్మనాభుని పాదాలను ధ్యానిస్తూ మళ్లీ ఇతర మార్గాల కోసం వెతకడం దేనికి? ఆయనను, ఆయన దాసులను నిస్సందేహంగా సేవించడమే మన కర్తవ్యం. విష్ణు భక్తులకు సేవకుడిగా ఉంటూ ఇంకా ఏవో కోరికలు కోరడం తగదు. వెంకటేశ్వరుని నామమనే అమృతాన్ని రుచి చూసిన మనసుకి ఇక ఇతర రుచులు, లౌకిక ఆనందాలు ఎందుకు నచ్చుతాయి? ఆయన తలపులే అన్ని రుచులను మించిన తీపిని ఇస్తాయి. English summary: In this hymn, Annamaya emphasizes the concept of absolute devotion, Ananya Bhakti. He questions why a soul, after finding refuge in Lord Hari, would still seek worldly pleasures or other deities. He asserts that meditating on the Lord of the Lord and serving his devotees is the only true path. Once the mind has tasted the nectar of Lord Venkateshwar's name, all other worldly tastes become insipid. He concludes that total surrender and finding joy only in God is the essence of spiritual life. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి హరి గొలిచియు మరీ నపరముల స్థిరముగ నతనినే తెలియుటగాక. భావము: సాక్షాత్తు ఆ శ్రీహరిని సేవించిన తర్వాత కూడా ఇంకా ఇతరమైన అపరములా వాటి మీద ఆశలు ఎందుకు? స్థిరంగా, స్థిరముగా ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడమే కదా మనం చేయాల్సింది. వివరణ: మనిషికి దైవం మీద నమ్మకం కుదిరినట్టే కుదిరి మళ్లీ మాయలో పడి ఇతర లౌకిక మార్గాల వైపు చూస్తుంటాడు.
అటువంటి చంచలత్వాన్ని విడనాడి హరినే సర్వస్వంగా భావించాలని అన్నమయ్య హితబోధ చేస్తున్నారు. చరణం 1. పంకజనాభుని పాదములు దలచి ఇంకా మరి ఒక ఇతరములా అంకెల నతనినే అతని దాసులనే కొంకక నిజముగా గొలుచుటగాకే. భావము: పద్మనాభుని పాద పద్మాలను మనసులో నిలుపుకున్నాక ఇంకా ఇతర దేవతలనో ఇతర మార్గాలనో ఆశ్రయించడం దేనికి? ఎటువంటి సంకోచం లేకుండా ఆయనను, ఆయన భక్తులను, భాగవతులను సేవించడమే అసలైన భక్తి. వివరణ: విష్ణు భక్తిలో భాగవత సేవ, భక్తుల సేవ అత్యంత ముఖ్యమైనది. భగవంతుడిని నేరుగా కొలవడమే కాకుండా ఆయనను నమ్ముకున్న వారందరినీ గౌరవించడం వల్ల భక్తి పరిపూర్ణమవుతుందని ఇక్కడ వివరించారు. చరణం 2. పన్నగసేనని బంట్లకు బంటై కొన్నిటిపై మరి కోరికెలా ఈన్ని కోరికలు ఇదియే తనకని కొన్నది కోలై కోరుటగాక. భావము: పాము పడగపై సేనించే ఆ విష్ణుమూర్తి యొక్క సేవకులకు, బంట్లకు సేవకుడిగా ఉంటూ ఇంకా ప్రాపంచిక కోరికలు కోరడం ఎందుకు? భగవంతుడిని కోరుకోవడమే అన్నిటికంటే పెద్ద కోరిక కావాలి తప్ప అల్పమైన కోరికల వెనుక పడకూడదు. వివరణ: బంట్లకు బంటై అంటే దాసానుదాసుడిగా ఉండటం. ఇది అత్యున్నతమైన వినయ స్థితి. ఈ స్థితిలో ఉన్నవాడికి లోకంలోని చిన్న చిన్న కోరికలతో పని ఉండదు. భగవంతుడే తన కోరికగా మారాలని కోన్నది కోలై అన్నమయ్య భావన. చరణం 3. వీనుల వెంకట విభునామామృత మూనిన మతి మరియును రుచుల తేనెలుగారెడి తీపు లతనిమతి నానారుచులై ననుచుటగాక. భావము: చెవులారా వెంకటేశ్వరుని నామమనే అమృతాన్ని విన్న మనసుకి ఇక ఇతర రుచులు రుచిస్తాయా? ఆ స్వామి తలపులే తేనెలు కురిపించే తీపిని ఇస్తాయి. ఆ దివ్యానుభూతి ముందు లోకంలోని నానా రుచులు, సుఖాలు అల్పమైనవి. వివరణ: ఒకసారి అమృతాన్ని ఆస్వాదించినవాడు సామాన్యమైన పానీయాల కోసం ఆశపడడు. అలాగే వెంకటేశ్వరుని నామస్మరణలోని మాధుర్యాన్ని పొందిన భక్తుడికి సంసార సుఖాపగా అనిపిస్తాయి. ఆ దైవ చింతనే అతడికి అన్ని రకాల తృప్తిని, నానా రుచులను ఇస్తుంది. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన ఏకాంత భక్తికి నిదర్శనం. అనన్యత్వం: భక్తిలో రెండవ ఆలోచనకు తావుండకూడదు. హరి ఒక్కడే గతి అనే నిశ్చయమే మోక్షానికి దారి. రుచిభేదం: లౌకిక సుఖాలు నాలుకకు మాత్రమే రుచినిస్తాయి, కాని భగవన్నామం ఆత్మకు తృప్తినిస్తుంది. అందుకే దీనిని నామామృతం అన్నారు. దాస్యభావం: కేవలం దేవుడికే కాదు, ఆయన భక్తులకు కూడా సేవ చేయడం వల్ల అహంకారం నశించి భగవంతునికి మరింత దగ్గర వచ్చని అన్నమయ్య లోతైన సందేశం ఇచ్చారు. ఈ సంకీర్తన మనస్సును నిలకడగా ఉంచి కేవలం వెంకటేశ్వరునిపైనే దృష్టి నిలపాలని మనకు బోధిస్తుంది. అన్నమాచార్యులు వారు భగవంతుని అపారమైన కరుణను, తన అశక్తతను మేళవించి రచించిన విలక్షణమైన కీర్తన ఇది. తనలాంటి అల్పుడిని ఉద్ధరించడం భగవంతుడికే సాధ్యమని, అది ఆయనకు ఒక పరీక్ష వంటిదని చమత్కారంగా ఇందులో వివరించారు.